ఒకరి వెనుక ఒకరి వేరే మాట్లాడితే మేము సహించే ప్రసక్తి లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు లేకపోవడం, కిషన్ రెడ్డి అన్న దాని బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా పెట్టడం, 1, 2, 3 సార్లు ఎక్స్టెన్షన్ చేయడం. కానీ ఈసారి మేము అనుకుంటా ఉన్నాము, రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎంపీ మా ఈటల రాజేంద్ర గారి సహకారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీ ప్రతిష్ట పెంచడానికి తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పులో సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు కానీ, అదేవిధంగా జూనియర్లైనా కానీ దీనికి అర్హులు. కాబట్టి దీంట్లో ఎలాంటి లేదు. ప్రక్రియ స్టార్ట్ అయింది. కేవలం ఇప్పుడు నామినేటెడ్ ద్వారా ఇప్పుడు మన కంటోన్మెంట్ నడిపేయడానికి ముందుకు పోతా ఉంది. కాబట్టి ఎన్నికలు అనేది కొద్దిగా అనివార్యం ఉంది. అదేవిధంగా విలీనం గిట్ట అనివార్యం ఉంది. రేపు రాబోయే రోజులలో విలీనం కాకుండా ఎన్నికలు పెట్టినా రేపు బీజేపీ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తామనే దానికి వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక వారం లోపల ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు, మాకు రిన్యూవల్ అయింది అని ఏదో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గర రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడవని. కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారు, ఈరోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్స్టిట్యున్సీలో లేని అన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్ని పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మా 6వ వార్డులకు సంబంధించి 27 బూతులు, అదేవిధంగా 54 యాక్టివ్ మెంబర్షిప్లకు కానీ ఇప్పుడు 52 అని 2 ఇంకా రేపు ఎల్లుండి క్లోజ్ చేసేస్తాం. ఈరోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మాట్లాడచ్చు. రాని ప్రశ్న పార్టీ వదిలిపెట్టిపోయినా, పదవి రాకుండా పదవి వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేదేం లేదు. ఖచ్చితంగా ఒక సముద్రం మాదిరి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని ఇంకా బీజేపీ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తాం. కార్యకర్తలు వస్తే మనకు ఇచ్చినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ నుండి 1 వీక్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు అవగాహన ఉంది. దీనేం పెద్ద అది బ్రహ్మ విధ కాదు. ఖచ్చితంగా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం రాత్రి మగలు వ్యాపారాలను రోజుకోల్గి ప్రజల కోసమే పని చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా కొట్టాలి, ఒకవేళ ఎమ్మెల్యే తీసుకొని రాష్ట్రంలో మొత్తాన్ని రాష్ట్రము బీజేపీ పార్టీ అధికారంలో ఎట్లా రావాలని దాని మీద పనిచేస్తాము. మేము ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా వ్యాపారాలలో సెటిల్ అయ్యి మా పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ చదువుకొని పెళ్లిళ్ళయి అందరూ ఉన్నారు. కాబట్టి మెయిన్ కానీ నర్మద కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా 24 గంటలు ఫుల్ టైం వర్కర్ గా బీజేపీలో పనిచేస్తాం. బీజేపీ నాయకుల మధ్య చీలికలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ స్వాతంత్ర వర్యులు బండి సంజయ్ గారిని కలవడం, అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది. ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని కూడా కలవడం జరిగింది. డిఫెన్స్ అధికారులను కూడా కలవడం జరిగింది. అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం. మేమంతా లక్ష్మణ్ అన్న సీనియర్ నాయకులు, మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్న గారిని కూడా కలవడం, మన గుర్తించి ఇవాళ నాకు ఈ స్థాయి ఇచ్చిన బీజేపీ పార్టీని మేము జీవితకాలం మర్చిపోలేము. మేము జీవితాంత కాలము బతికినన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సేవ చేస్తాం, పదవులు ఉన్నా లేకున్నా. అయితే ఇక్కడ ఒక అనుభవజ్ఞురాలు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేసింది కాబట్టి ఒక మహిళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తుంది పార్టీ. దాని విషయంలో అట్లాంటిది ఉంటే నర్మదా గారి గిట్ట ఒక అప్లికేషన్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు గతంలో వైస్ ప్రెసిడెంట్గా 2.5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. ఫైనాన్స్ కమిటీ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉంది. మెంబర్గా బాగా మంచి పని చేసింది. ఈ రోజు అందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం. తప్పకుండా మా ఇద్దరిలో ఒక మహిళకి ఇస్తే బాగుంటుంది అనేది